అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి థాయిలాండ్లో 4వ రోజు, 4th డే. ప్రస్తుతం నేను కోయి సముయ్ అనే ఐలాండ్లో ఉన్నాను. ఇది సౌత్ ఆఫ్ థాయిలాండ్కి సూరత్ థాని అనే ప్లేస్కి 2 hours డ్రైవ్ ప్లస్ 1.5 hour ఫెర్రీ దూరంలో ఉంటుంది. సో ప్రస్తుతం ఇక్కడ 2 days హోటల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ 2 days మనం ఇక్కడే. సో నిన్న ఎందుకు కంటిన్యూ చేయలేదంటే, నిన్నటి బ్లాగ్కి అంతకుముందు బ్లాగ్ ఎందుకు కంటిన్యూ చేయలేదంటే, ఈవినింగ్ వచ్చేసరికి 8:30 అయింది. ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఏమైందంటే, నాది అక్కడ వరకు ఫెర్రీ బోట్ వరకు నేను రికార్డ్ చేసే కదా. సో నాది యాక్చువల్ డిపార్చర్ వచ్చేసి 6 PM. నేనేం చేశానంటే 5:40కే మాది డిపార్చర్ అయిపోయింది. ఎలాగంటే 5 o'clock డిపార్చర్ అవ్వాల్సింది 5:40కి డిపార్చర్ అయింది. సో 6 o'clockది ఇంకా లేట్ అవుద్దంట. అంటే ఖాళీగానే ఉంది ఫెర్రీ, ఎక్కువ జనాలు లేరు. మలేషియాలో లంకావే ఉన్నట్టు పెద్ద జనాలు లేరు. ఇక అలాగని అదే ఎక్కేస్తే కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయింది. వచ్చేసరికి ఇక్కడ మాత్రం టూ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఏంటంటే ట్రాన్స్పోర్ట్, నేను నా ఫెర్రీ నుండి అరౌండ్ 30 kilometers రావాలి నా హోటల్ రూమ్కి. నా ఫెర్రీ పైర్ నుండి, ఫెర్రీ టెర్మినల్ నుండి నా హోటల్ 30 kilometers రావాలి. అండ్ ట్యాక్సీస్ కానీ గ్రాబ్లో బుక్ చేసుకున్న $750 to $800. అదేదో మోటార్ బైక్ గ్రాబ్లో, మనకు ర్యాపిడో బైక్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ గ్రాబ్ బైక్, మోటార్ బైక్ చేసుకుంటే $240 ringgits. సో నాకేంటంటే నేను వచ్చింది రాజా ఫెర్రీ వాళ్ళ బోట్లో. అక్కడ దానిలో పనిచేసే అతను ఒక డ్రైవర్గా పక్కన కూర్చొని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా, మరి అతనికి ఏమో తెలియదు కానీ, ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇది మనం ట్యాక్సీ వెళ్ళాలన్నా మీ డెస్టినేషన్కి వెళ్ళాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో నాకు $250 ఇస్తే, నాకు $250 ఇస్తే నేను ఈ డెస్టినేషన్ దింపేస్తాను అన్నాడు. నాకు గుడ్డిలు అనిపించింది. ఎందుకంటే నాకు మోటార్ బైక్ వెళ్ళే బదులు హాయిగా ఏసీ కార్లో వెళ్తాం బెస్ట్, కానీ కంఫర్టబుల్ చెక్-ఇన్ అయిపోయి హోటల్లో ఎంత లేసి కొంచెం. ఎందుకంటే నేను మార్నింగ్ 5 o'clock నుండి రోడ్డు మీద ఉన్నాను. బాగా అంతా ఎండలో జర్నీ చేశాం కదా, కొంచెం బాగా టైర్డ్ అయిపోయి ఇక ఎర్లీగా 10:30 కల్లా స్లీప్ అయ్యి మార్నింగ్ లేసి ఇదిగో ఇప్పుడు వచ్చాను. ప్రస్తుతం కోయి సముయ్ అనే ఐలాండ్లో ఉన్నాను. ఇది యాక్చువల్గా పార్టీ ఐలాండ్ అంటారు. చాలామంది ఏంటంటే ఇక్కడికి పార్టీ చేసుకుంటారు, చాలామంది కొంచెం రిలాక్స్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇదేంటంటే మనకి ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ దానిలో ఉంది. ఇది ఒక ఐలాండ్ లాగా. మనకి సౌత్ నుండి నార్త్ థాయిలాండ్ వచ్చేటప్పుడు, కింద నుండి వచ్చేటప్పుడు మనకి పుకెట్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇదేమో రైట్ సైడ్ ఉంటుంది. సూరత్ థాని అనే ఊరికి ట్రైన్లో వస్తుంటే పుకెట్ ఏమో లెఫ్ట్కి వెళ్ళాలి, ఇదేమో రైట్కి వెళ్ళాలి. సో ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది అయినా బాగానే ఉంది, కనెక్టివిటీ అంత ఇబ్బంది ఏం కాదు. కాకపోతే స్లో. మనం ఇది అఫ్కోర్స్ ఇది మరీ ఓ డెవలప్డ్ కంట్రీ అని చెప్పడం, మరీ ఓ బ్యాక్వర్డ్ కంట్రీ చెప్పడం బాగుంది, చాలా బాగుంది. టూరిజం అసలు ఇది మొత్తం, దీని జీడిపి 12% టూరిజం మీద డిపెండ్ అయిన, 12 to 15% డిపెండ్ అయి ఉందంటే అర్థం చేసుకోవచ్చు దీని జీడిపి. సో ఎంత ఇక్కడంతా టూరిస్ట్ రాగానే మీరు ఎంకమాల చూడొచ్చు. అదొక జెట్టీస్. ఇప్పుడు మీరు ఎంకమాల చూస్తున్న ఏమైనా చూసారా టెర్మినల్, అదేమో కోఫాంగ్ అని ఉంది. అది ఇంకో చిన్న పార్టీ ఐలాండ్ అంట. సో దానికి కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. రేపు ఆఫ్టర్నూన్ అంటే 20th చెక్అవుట్ అయిపోవాలి. అక్కడ కోఫాంగ్ అనే ఐలాండ్లో ఏదో ఫుల్ మూన్ పార్టీ అంట. అదేంటంటే వరల్డ్ ఫేమస్, బిగ్గెస్ట్, టాపెస్ట్, తోపెస్ట్, నెంబర్ 1 అని అంటున్నారు. సో దానికి ప్లాన్ చేద్దాం. సో దాన్ని ప్లాన్ చేయాలంటే మళ్ళీ రూమ్ ఇంకో 2 days ఎక్స్టెండ్ చేయాలి. జెట్టీస్ చూస్తున్నారు కదా పైర్స్, సో మాకు దాని దగ్గరే అనమాట.
ఇవన్నీ రకరకాల ప్రైవేట్ కంపెనీ వాళ్ళ ఫెర్రీస్ ఇవన్నీ. సో ఇవి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ట్రావెల్లో మనకి కోఫాంగ్ అని తీసుకెళ్తుంది. సరే, ఇదంతా నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను. ఇదంతా చూడొచ్చు మీరు. ఇదంతా కోయి సముయ్ ఐలాండ్స్, దాని ఇది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో ఉన్నాం. పుకెట్ ఏమో అండమాన్ సీ షోర్లో ఉంటుంది, ఇదేమో గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ సీ షోర్. సో ప్రస్తుతం రైట్ అవే నేను కోయి సముయ్లోని బిగ్ బుద్ధా టెంపుల్కి వచ్చాను ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ నుండి మొదలు పెడదాం, అట్రాక్షన్స్ ఏంటనేది మొత్తం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చాను. ఎంట్రన్స్కి వచ్చాను. ఇదే ఎంట్రన్స్ బిగ్ బుద్ధా టెంపుల్. సో ఇక్కడ మనం బయట మీకు వ్యాన్ కనపడుతుంది కదా, అక్కడ బైక్ పార్క్ చేసేసుకొని ఈ ఎంట్రన్స్ కూడా రావాలి. ఇది మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో మనం బిగ్ బుద్ధా టెంపుల్కి వెళ్ళాలంటే మేబీ స్టెప్స్ అనుకుంటా. అంత రద్దీ లేదు, కానీ వస్తున్నారు, టూరిస్ట్ వస్తున్నారు, చూసుకుంటారు, వెళ్తున్నారు. ఇదంతా దాని బయట సావనీర్ స్టోర్, ఇది ఏదైనా ఇక్కడ లోకల్ క్లాతింగ్ అంతా బీచ్ స్టైల్, ఒక బీచ్ వైబ్ తీసుకురావడానికి మొత్తం ట్రై చేస్తున్నారు. సో మనం వచ్చాం ఇప్పుడు బిగ్ బుద్ధా టెంపుల్ పై మెట్లు ఎక్కాలి. సో చాలా బాగుంది లొకేషన్, చూడండి. మళ్ళా జస్ట్ ఒక ఫ్యూ స్టెప్స్ ఎక్కాలి. ఇదిగో ఇక్కడ మెన్షన్ చేశారు, మనమేమో అంత డీసెంట్గా ఇదిగో ఇట్స్ రాంగ్ టు యూ ది బుద్ధా యాజ్ టాటూ డెకరేషను, అలాంటి ఏం చేయొద్దు, కొంచెం అప్రాప్రియేట్గా డ్రెస్ చేసుకుని రమ్మని చెప్పి బోర్డులు ఉన్నాయి. కానీ మరీ అంత ఇంగ్లీష్గా రారు, కానీ వస్తున్నారు. ఇక ఫారినర్స్ అంటే కొంచెం మినిమం ఉంటుంది కాబట్టి అది. సో ఇది మీకు కనపడుతున్నాడు వెనకమాల బుద్ధుడు. సో ఇది మనం ఇప్పుడు ఆ స్టెప్స్ తీసుకుని పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి అక్కడ నుండి చూద్దాం. సో ఇదేమో ఇంకో ఎంట్రన్స్. ఇక్కడ కూడా మీరు ఇది కూడా రావచ్చు. ఇక్కడ కార్ పార్కింగ్ ఏమి చేసుకుంటాకి, బైక్ పార్కింగ్ కూడా సేమ్ అదే స్పాట్. చెప్పులు వేసుకెళ్ళిపోవచ్చు. దీనికి లెఫ్ట్ సైడ్లో వెళ్తుంటే ఇలా డొనేషన్ బాక్స్ అని ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడేమో ఏదో స్ట్రైట్గా పడుకుని ఉన్నాడు బుద్ధుడు. ఇక్కడేమో మళ్ళీ ఆ కొవ్వొత్తులన్నీ వెలిగిస్తారు కదా వీళ్ళు, అవన్నీ. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా బుద్ధుడు రకరకాల స్టాచ్యూస్ ఉన్నాయి. నుంచుని, పడుకుని, కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు ఇవన్నీ. సో దీనికి రైట్ సైడ్లో ఇలా ఉంది బుద్ధుడి విగ్రహాలు. అక్కడ లోకల్ మాంగ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు. అటు సైడ్ కూడా అంతే, 4 బుద్ధ విగ్రహాలను. సో వస్తున్నారు ఎర్లీ మార్నింగ్ కదా, ఇక అందరూ అక్కడ రాసింది చూడండి, టేక్ ఆఫ్ యూర్ షూస్. సో అక్కడ దగ్గరికి వెళ్ళాలంటే టేక్ ఆఫ్ యూర్ షూస్. ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ పడుకున్నాం. ఎక్కడెక్కడ టాయిలెట్స్ కానీ అంతా నీట్గానే ఉంది. సో మనం స్టెప్స్ ఎక్కుదాం. చూడండి, ఇదే కోయి సముయ్లోని బిగ్ బుద్ధా. ఎంట్రన్స్కి 2 వైపులా ఇది మరి పాము అంటారో డ్రాగన్ అంటే డ్రాగన్ ఎదురుగా బుద్ధుడు. ఇటువైపు ఏమో 3 తలల ఏనుగును పైన త్రిశూలం పట్టుకుని దేవున్నాడు. మరి ఇటు పక్కన మళ్ళీ బుద్ధుడు. సో చాలామంది వస్తున్నారు. వచ్చేసాము టాప్కి. సో ఎదురుగా ఇలా ఉన్నాడు. రైట్ సైడ్ ఇలా ఉంది. సో మీరు కోయి సముయ్ ఇలా చూడొచ్చు. ఇది ఒక వ్యూ. ఇది లెఫ్ట్ సైడ్ ఏమో అలా వ్యూ ఉంది. ఇది మనం ఆ టాప్ చూడండి, అన్ని హోటల్స్ అంతా ప్రైవేట్ విల్లాస్. ఒక్కొక్కటి మీకు చెప్తే నెంబరు
పెర్ నైట్ 50,000 బాటిల్ కూడా ఉంది చిన్న ఐలాండ్లో. అంతా ఫుల్ క్రౌడెడ్, కంజెస్టెడ్. ఇదంతా ఒక ఐలాండ్కి ఒక సైడు పైన నుండి కొండ పైన చిన్న, ఇది మరి పెద్ద కొండ అన్న కానీ దీనికంటే ఉన్నాయి. బట్ ఇదంతా గంటలు పెట్టి ఇక్కడ చూడండి కింద బుద్ధుడు కూర్చుని ఉంటే కింద ఇక్కడ 4 బుద్ధుడి విగ్రహాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క భంగిలో. ఒకటేమో గుండెల మీద చేతులు పెట్టుకుని, ఒకటేమో ఆశీర్వదిస్తూ, ఇంకోటేమో పడుకుని, ఇంకోటేమో ధ్యానం చేస్తూ. ఇది బుద్ధుడి విగ్రహం. మనం ఇప్పుడు బుద్ధుడి విగ్రహం ఎక్కమాలకి వెళ్ళాం. ఇక్కడ నుండి వ్యూ ఇది. ఫుల్ గాలి. సో అందరూ కొడుతున్నారు. మనం కూడా ఈ గంటను ఒక గంట గడగడ అనిపిద్దాం. అక్కడ పాప కూడా అనిపిస్తుంది, మనం కూడా. సో మనం ఇలా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటా కూడా ఇచ్చారు ప్రొవిజన్. సో ఇక్కడ ఇదే విగ్రహానికి ఇక్కడ సైడ్ మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ పోజ్లో ఇలా కూర్చున్నట్టు, మళ్ళీ పడుకున్నట్టు. కిందేమో కోతి ఆశీర్వాదం తీసుకున్నట్టు ఇలా ఉంది. సో మనం ఆ పైన ఇంకో సైడ్ వచ్చాం. అంతా ఫుల్ ఇక్కడ లోకల్ పీపుల్ కంటే మీకు మొత్తం ఫారినర్స్. అక్కడ కింద నుండి చూపించాను మీకు ఇదంతా. ఇప్పుడు కొండపైకి వచ్చాను. ఇదంతా కోయిసముయే. చూడండి అసలు కొండల పైన మీకు ఎంత హైట్లో పెట్టారు. మళ్ళీ అక్కడ ఇంకో బుద్ధుడి విగ్రహం ఉంది, దూరంగా మీకు కనపడకపోవచ్చు. అక్కడ కూడా పైన కొండ మీద ఉన్నాడు. ఇదేంటంటే బిగ్ బుద్ధ, మరి అది చిన్నదేమో విగ్రహం. ఒక్కరోజే తీసుకున్నాను రెంటల్ బైక్. సో ఇక్కడ కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కొంతమంది ఫారినర్లకి లోకల్ భాష అర్థం కాదు కదా. సో ఎవరికి మాకు అర్థం కాదు, కానీ వాళ్ళు ఏంటంటే ఇలా డబ్బులు ఇసిరేసి చూస్తూ ఉంటారు. సో ఇది బిగ్ బుద్ధ. సో మీరు చూడొచ్చు ఇద్దరు కూర్చుని. సో మళ్ళీ మనం ఫ్రంట్ వ్యూకి వచ్చేసాం. ఇది సో ఇది బయటకు వచ్చేస్తాం. ఇక్కడ అంతా షర్ట్స్ కానీ ఇది కానీ అంతా బీచ్కి. అక్కడేమో సాఫ్ట్వేర్ స్టోర్స్, కూల్ డ్రింక్ షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ డ్రెస్ కూడా పెట్టాడు కానీ ఎవరు ఏం ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే బయట ఇలా ఉంది. సో ఇప్పుడే బ్యాచ్ దిగింది ఫారినర్స్. ఇది బయటకు వచ్చాం. ఇందాక ఆ టేబుల్ నుండి వెళ్ళాం, ఆ ఎంట్రన్స్ నుండి. ఇప్పుడు ఇది ఇంకో ఎంట్రన్స్. ఇదేదో టూరిస్ట్ ఏజెన్సీ. ఇది బయట, ఇది ఎంట్రన్స్. దీనిలో వెళ్ళిన ఫెస్టివల్ టైమింగ్స్ కూడా ఉన్నాయి, 7 AM to 6:30 PM. ఇక్కడ రాగానే ఏనుగులును, ఇది బుద్ధుడి విగ్రహం. మళ్ళీ ఇక్కడ సాగునర్, ఇది మొత్తం అంతా సాగునీర్. ఐస్ క్రీమ్ ఎక్కువ ఉన్నాయి. సో పార్కింగ్ కూడా బాగానే ఇచ్చారు, చాలా మంది వచ్చారు. పార్కింగ్ ఇదంతా బాగానే ఉంది. ఇది కూడా అంతా ఎక్కువ బట్టల కోట్లే ఉన్నాయి. ఇక్కడ బీచ్ వైపుకి ఇదంతా ఎంత పార్టీ ల్యాండ్. ఏదైనా నువ్వు పార్టీ ల్యాండ్కి వచ్చి మరి ఇలాంటి చూపిస్తున్నావు ఏంటంటే, వెళ్దాం, అన్నీ ఉన్నాయి, వరుసగా వస్తాయి 1 by 1 హోటల్ కమ్ గెస్ట్ హౌస్. అది దానివల్ల కింద వాళ్ళే ఓన్గా బయట ఎందుకంటే ఏంటి అంత కింద నుండి వెళ్ళింది అనుకుంటారా, మనం ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నాం. సో అక్కడ హత్యాయిలో తీసుకున్నప్పుడు per day 350, ఇక్కడేమో ఓన్లీ 200. బాగానే ఉంది, కండిషన్ అంతా బాగానే ఉంది. మనకి ఫోన్ హోల్డర్ ఇచ్చారు, అంతా హెల్మెట్ బయట తీసుకుంటూ వస్తుంది. అయితే ఏంటంటే డిపాజిట్గా
$3000 బాక్స్ అన్నాడు, లేదా పాస్పోర్ట్ అన్నాడు. సరే ఏంటంటే నేను అదే హోటల్లో స్టే చేస్తున్నాను, అఫ్కోర్స్ అక్కడే లంచ్ డిన్నర్ చేస్తాను, వాళ్ళ దగ్గరే కదా. సో అంతా ఉన్నారు. సరే నీ 3000 బాటిల్ ఇచ్చే బదులు నేను పాస్పోర్ట్ నువ్వే దగ్గర పెట్టుకొని, బట్ ఐ డోంట్ రికమెండ్ పాస్పోర్ట్ ఇవ్వద్దు. ఇదేంటంటే నేను అక్కడే ఉండి అక్కడే స్టే చేస్తున్నా కాబట్టి ఆ నమ్మకంతో ఇచ్చాను. అంటే నమ్మాల్సిన అవసరం లేదు, అది కూడా పాస్పోర్ట్ అలా ఇవ్వద్దు. మరి రూల్ అంటే అది అడిగాను, స్కాన్ కాపీ ఓకేనా అంటే లేదు పాస్పోర్ట్ నా దగ్గర పెట్టుకుంటాను, అదే నేను మీ దగ్గరే ఉంటున్నా కదా అంటే డిపెండ్స్, అది రూల్సే ఉన్నాయి. సరే ఏం చేసుకుని ఇది 17,280 తిరిగింది. మరీ ఓల్డ్ కాదు, మరీ న్యూగానే కాదు. నేను లాస్ట్ టైం తీసుకుందేమో 5,000 తిరిగింది. సో ఇది బాగా మొత్తం ఫారినర్స్ తొక్కేసినట్టున్నారు. సో అది, సో ఆఫ్ టు నెక్స్ట్ లొకేషన్.